స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
అమ్మవారి యొక్క దివ్య బ్రహ్మోత్సవంలో ఈ పూట రెండవ రోజుగా మనందరము కూడా స్వామివారి అమ్మవారి యొక్క వైవాహిక శాంతి కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మనం వీక్షించాలి, అందులో మనం భాగస్వామి అవ్వాలి అంటే పూర్వ జన్మలో సుకృతం వలన మనం ఏదైనా సరైనటువంటి కార్యక్రమాల్లోకి అడుగు పెడుతూ ఉంటాం. అటువంటి చక్కనేటువంటి ఈ రోజున శ్రీవారి దివ్య కళ్యాణ కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా వైకానస ఆగమోక్త ప్రకారంగా చక్కనైనటువంటి విశ్వక్సేన ఆరాధన పూజా కార్యక్రమాన్ని వృత్తిపరంగా నిర్వర్తించి ఉన్నారు. అంటే కళ్యాణం చేసే సమయంలో ఆ పరివార దేవతైనటువంటి విశ్వక్సేన దగ్గర ఆరాధన తీసుకుని అనుజ్ఞ తీసుకుని, నాయన మరి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తున్నాం కనుక నీ యొక్క అనుజ్ఞ మాకు కావాలి అని చెప్పి ఆయన దగ్గర మన అనుజ్ఞ తీసుకుని ఆయనకి షోడశ ఉపచారాలు 16 ఉపచారాలతో పూజా కార్యక్రమం చేసి తద్వారా పుణ్యాహవాచనైనటువంటి జలాన్ని ఒక చక్కనైనటువంటి కలశాన్ని ఏర్పరచుకుని అందులో వరుణదేవుడిని ఆవాహన చేసి మనము తెచ్చినటువంటి ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలు మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కనుక మనందరి మీద కూడా పుణ్యాహవాచన జలాన్ని ప్రోక్షణ చేయడం జరిగింది. ఏనదేవా పవిత్రేణ ఆత్మానం పురతే సదాహ తేన సహస్రదాలే అని మనకి శాస్త్రం చెప్పబడుతోంది. అంటే మనం దేవాలయానికి వచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి వస్తూ ఉంటాం, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది శుభ్రం అవడం కోసం మనం ఏదైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నామో ఆ కార్యక్రమం మన మనస్సు లగ్నం చేయాలి అంటే ఆ పుణ్యాహవాచన జలాన్ని మనందరం కూడా ప్రోక్షణ చేయాలి. అంటే ఇక్కడికి అనేకమైనటువంటి పళ్ళు తెచ్చాం, నారికేళాలు తెచ్చాం, సుగంధ పూలమాలలు తెచ్చాం, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా పరిశుభ్రం అయితేనే, అదంతా కూడా ప్రోక్షణ అయితేనే భగవంతుడి యొక్క పాదాల చెంతకు చేరేటువంటి అవకాశాన్ని ఉంటుంది కనుక అటువంటి ప్రోక్షణ కార్యక్రమాన్ని పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం చేసుకుని ఉన్నాం. ఇప్పుడు ఋతుకులైన రక్షాబంధన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రక్షాబంధన ఏంటంటే కళ్యాణ కార్యక్రమంలో ప్రతి ఒక్క కూడా మనం చూసేటువంటి ప్రతి ఒక్క విషయము కూడా అత్యద్భుతమైనటువంటిది. కళ్యాణంలో మనం చూసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. అటువంటి రక్షాబంధన ఆరాధన కార్యక్రమాన్ని చేస్తున్నారు. రక్షాబంధన ఏంటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శేషాచల నివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వరక్షార్థం మనలందరినీ కూడా రక్షించడం కోసం, ప్రజలందరినీ కూడా కాపాడడం కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోరడం కోసం ఆయన కంకణ భక్తుడు మరికొద్ది సేపట్లో ఆయనకి కంకణాన్ని కట్టబోతూ ఉన్నారు ఋత్విక్వరేణ్యులు. అంటే మన అందరి కోసము కూడా ఆయన కంకణాన్ని ధరించి ఎవరికి ఏ ఇబ్బంది కూడా కలగకుండా చూడటం కోసమే ఆ శ్రీదేవి అమ్మవారికి స్వామివారికి కూడా మరికొద్ది సేపట్లో కంకణదానం చేస్తూ ఉంటారు. కంకణదానం చేసిన అనంతరము కూడా అసలైనటువంటి ఘట్టం మన కళ్యాణ కార్యక్రమంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ముందుగా చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాల్ని మనందరము కూడా చూస్తూ ఉన్నాం. కళ్యాణం వీక్షించడం వలన మనము చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి మనకి చక్కనైనటువంటి మోక్షము కలుగుతుంది. అందుచేతే శ్రీవారి కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి తప్పనిసరిగా మనందరము వెళ్ళి ఆ శ్రీవారి కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షిస్తే మనకి కూడా మోక్షం కలుగుతుంది అని చెప్తోంది శాస్త్రం. అందుచేత చక్కగా మీ అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇక్కడ చెప్పేటువంటి ప్రతి మంత్రాల్ని చెవులారా వింటూ భగవంతుడి యొక్క మనస్సు లగ్నం చేసి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీక్షించండి. శ్రీవారి యొక్క దివ్య అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలు కండి. గోవింద గోవింద. షోడశ కళానికి షోడశోపచారములు.
రక్షాబంధన కార్యక్రమం పరిపూర్తయినది. కన్యాదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఋత్విక్వరేణులు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నారు. ఈ కన్యాదాన కార్యక్రమం కన్యా వరయతే రూపం మాతాపిత్తం పితాస్మృతం బాంధవా కులమిశ్చంతే మిత్రోజనాః అని కన్య బరుడు అందంగా ఉన్నాడా లేదా అనేటువంటి ఒక అంశం చూస్తుంది. ఆ యొక్క తల్లిదండ్రులు నా కుమార్తెను ఇచ్చిన తర్వాత చక్కగా చూసుకుంటాడా లేదా అనేటువంటి ఒక విషయాన్ని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. మరి వచ్చినటువంటి బంధుమిత్రులు మిత్రోజనాః చక్కనైనటువంటి వసతి గృహం కానీ భోజనాలు కానీ పెడతారా లేదా అని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మరి ఇక్కడ ఉన్నటువంటి దయాస్మైనటువంటి యజమాన దంపతులు కానీ ఋత్విక్కులు కానీ అందరూ కూడా స్వామివారి పక్షాన మేమందరం కూడా ఉన్నాం. ఈ కింద కూర్చున్నటువంటి వారు అటుపక్క ఇటుపక్క రెండు శ్రీదేవి భూదేవి అమ్మవారు. అమ్మవారి పక్షాన ఇటుపక్క వారు, అటు భూదేవి పక్కన ఉన్నటువంటి వారు అటు అమ్మవారి పక్కన. అంటే మన అమ్మాయి ఎంత రూపవతి సౌందర్యవతి. ఆ అమ్మాయికి స్వామి ఎదురుకు వస్తాడు. నా స్వామి ఎంత స్వభావమైనటువంటి వాడు, ఎంత అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అంటే ఎవరి యొక్క గొప్పతనాన్ని వివరించుకున్న తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా యశోచితంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆయన చక్కనైనటువంటి పాలకలలో ఎవరికి కూడా లక్ష్మి అనుగ్రహం కావాలంటే వారికి ఇచ్చేటువంటి మహాలక్ష్మి అమ్మవారు మనలందరినీ కూడా సంరక్షిస్తున్నటువంటి జగన్మాత అయినటువంటి భూదేవిని బ్రహ్మాండమైనటువంటి ఆ వైకుంఠ వాసులైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నారు కనుక ఇరువురి దేవేరుల్ని వివాహానికి చూసి తీసుకుని అని చెప్పి ఇప్పుడటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా తాంబూలాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చక్కనైనటువంటి పాల సముద్రంలో శేషపాత్ర అధిరోహించి ఎవరికి ఏ కష్టము కూడా కలగకుండా ఆయన చూస్తూ ఉన్నాడంటే అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి చక్కనైనటువంటి తగిన వధువుల్ని కూడా తీసుకురమని ఇప్పుడు అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చా. ఈ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వారందరూ కూడా చెప్తారు, అయ్యా మా అమ్మాయి చక్కగా ఇంత రూపవతి సౌందర్యవతి కనుక నా యొక్క కుమార్తెను ఆ వెంకటేశ్వర స్వామికి వివాహం చేద్దామని మీ అందరము కూడా నిశ్చయించుకున్నాం అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తరందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవంలో ఎంతో పరమ పవిత్రమైనటువంటి దర్భని ఉచితాసనంగా వేశాం. మానవ వివాహాల్లో చూడండి, మనం వివాహం చేస్తే మన అల్లుడు కాళ్ళు కడిగిన తర్వాత ఒక కింద దర్భాసనం కానీ లేదా ఉచితాసనం కానీ పేటో ఏదో ఒకటి వేసి దాని మీద కూర్చోబెట్టిన ఆయన ఆశీల్లో ఆయన అని చెప్తాం. అట్లాగే ఎక్కడి నుంచో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన అమ్మవారి వివాహం చేసుకుంటాకి మరి ముషారాబాద్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆయనకి ఏం చేశాం, ఆయన దేని మీద కూర్చుంటాడు అంటే నవరత్న ఖచ్చిత సింహాసనాలతో కూడుకున్నటువంటి సింహాసనాన్ని మాత్రమే అధిరోహించి కూర్చుంటాడు. ఇప్పుడు మనం అవి చేయించాలంటే ఇప్పటికిప్పుడు అయ్యేటువంటి పని కాదు కనుక ఆ దర్భ ఏదైతే ఉన్నదో ఆ దర్భను ఉచిత ఆసనంగా నాయన ఇదిగో మాకున్నటువంటి దాంట్లో నీకు ఆసనం వేశాం, దీని మీద నువ్వు వచ్చి కూర్చుని మా యొక్క అమ్మాయిలిద్దరినీ కూడా వివాహం ఆడినాయన అని చెప్పి చక్కనైనటువంటి దర్భని ఆ యొక్క ఋత్విక్వరేణ్యులు స్వామి
పాదాల స్వామి చేతిలో దర్భని పెట్టడం జరిగింది. దీన్ని చక్కగా వరపూజ అంటారు. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తుపోతూ ఉన్నాం. అటువంటి బ్రహ్మ కలిగిన పాదము, ఆ యొక్క బ్రహ్మ కలిగినటువంటి పాదాలను కూడా కలుగుతూ అలవాటు చేయాలి. వారందరికీ కూడా చక్కనైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. అటువంటి శ్రీవారి యొక్క పాదాలని బ్రహ్మ కలిగినటువంటి పాదాలుగా మనకి ఆనాడు బ్రహ్మదేవుడు ఆ యొక్క విష్ణుమూర్తి పాదాలు ఎప్పుడు కడుగుదాము అనేటువంటి ఒక ఆలోచన చేసిన సమయంలో ఆ యొక్క బలిచక్రవర్తి ఇచ్చేటువంటి దానాలను తెలుసుకున్నటువంటి వాడే విష్ణుమూర్తి చక్కనైనటువంటి ఒక వరుడిగా వటువుగా అక్కడికి ప్రత్యక్షమయ్యి ఆ యొక్క బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు కూడా ఏదైనా దానాన్ని చేస్తావా అన్నాడు. నీకు ఏది కావాలో కోరుకోయా, తప్పనిసరిగా ఇస్తానని అడిగాడు బలిచక్రవర్తి. ఏం కావాలి అంటే, నాకు ఏమీ వద్దు, మండులో వద్దు, వద్దు, 3 అడుగుల ప్రదేశం కావాలి, నేను గాయత్రి జపం చేసుకోవడం కోసం 3 అడుగుల భూమి కావాలి అన్నాడు. సరే తథాస్తు, నీ యొక్క కోరికను నీకు నెరవేరుస్తాను ఆయన అని చెప్పాడు. కానీ మొట్టమొదటిగా ఎక్కడ వేస్తావు వేసుకొని ఇష్టం, మొట్టమొదటిగా భూమి మీద వేశాడు. రెండో తోడికి ఏం చేశాడు, ఆ యొక్క బలిచక్రవర్తి మీద వేశాడు. 3వ అడుగు వేసేవాడికి కాలు వైకుంఠాలలోకి వెళ్ళిపోతుంటే, అదిగో ఏదో ప్రళయం వస్తుంది కదా అని చూస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఆ సాక్షాత్తు శ్రీవారి యొక్క పాదాలు అన్ని లోకాలు తిరుగుతూ బ్రహ్మలోకం మీదుగా వెళ్తోంది కదా అని చెప్పి తన భార్యని కాకేసి తన కమండలో ఉన్నటువంటి సర్వతీర్థ జలాలతో అలనాడు బ్రహ్మదేవుడు ఆ యొక్క స్వామివారి యొక్క దివ్య పాదాలని కడగటం జరిగింది. అప్పటి నుంచి కూడా అదే బ్రహ్మ కడిగిన పాదముగా మనకి శాస్త్రంగా చెప్పబడుతోంది. అటువంటి శ్రీవారి యొక్క పాదాలని, బ్రహ్మ కడిగినటువంటి పాదాలని మనం అత్యంత వైభవపేతంగా చక్కనైనటువంటి గోక్షీరంతో
ప్రక్షాళన కార్యక్రమం చేశాం. ఇప్పుడు వస్త్ర సమర్పణ జరుగుతుందంటే కొత్తగా ఎవరైనా అల్లుడు చూడండి, నూతన వస్త్రాలు కాలు కడిగిన తర్వాత మనం ఎట్లా అయితే వస్త్రాలు ఇస్తామో అల్లుడికి, అదే విధంగా వెంకటేశ్వర స్వామికి కూడా మనం కొత్త వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ఆయన ఈ వస్త్రాలు కట్టుకున్న కళ్యాణానికి మనకి రావాలి అని చెప్పి అందరి తరపున కూడా వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. గోవింద అనటం వలన మన కర్మ నశిస్తుంది, జీవితం పరిమళిస్తుంది, జీవనం పరవశిస్తుంది. గోవింద అనటం వల్ల అంత పుణ్యం ఉంది. కనుక నాతో పాటు మీ అందరూ కూడా గోవింద అంటే అత్యంతమైనటువంటి పుణ్యమే వస్తుంది, కానీ పాపము ఏమండి. దయచేసి గోవింద అంటే ముక్త కంఠంతో ఎక్కడైతే గోవింద నామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు ఏదో ఒక రూపేణ. మీ అందరూ కూడా ఇంతమంది గోవింద అని మా మైకుల్లో తప్ప మీరు చెప్పే గోవింద ఎవరికి కూడా వినపడలేదు. గోవింద అనడం వల్ల జీవితం పరిమళిస్తుంది, కర్మ నశిస్తుంది, జీవితం పరిమళిస్తుంది, జీవనం పరవశిస్తుంది. కనుక గోవింద అంటే రెండు చేతుల శిరస్సు మీదకి వెళ్ళి వెంకటేశ్వర గోవింద నామస్మరణ చేయాలి. చెప్పండి గోవింద, గట్టిగా గోవింద గోవింద. స్వామివారికి మధుపర్క నివేదన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉంటారు. మధుపర్కము అంటే అప్పుడే పెట్టినటువంటి ఆవు పాలను అందులో తేనె, దధి, మధు కూడా ఇవన్నీ కూడా కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేయడం. అంటే మన శుభోత్సవంలో చూడండి, మనం బాల వివాహాల్లో అయితే పానకాలు ఇవ్వడం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కాలమాన పరిస్థితులు ఇప్పుడంతా కూడా కలియుగంలో టెక్నాలజీ పెరిగింది కదా అని ఏం చేస్తున్నాం, అల్లుడికి ఇస్తున్నాం. కానీ భగవంతుడికి ఏం అంటే ఆయన అలనాడు గోక్షీరంతోనే తాగి ఆ పొట్టులో ఉన్నాడు కనుక అప్పుడే ఆవుపాలని ఆ మిశ్రమాన్ని ఆయనకి నివేదనగా పెట్టి, నాయన మరి నువ్వు వరుడుగా ఇక్కడికి వచ్చినా కనుక ఎక్కడి నుంచో వచ్చావు, వైకుంఠం నుంచి పరిగెత్తి ఎప్పుడో బయలుదేరితే ఈ రోజుకి ఇక్కడికి వచ్చాం కనుక ఇదిగో
సాక్షాత్తు గోమాత కలగజేస్తుంది. ఆ నది ఎట్లా ఉంటుందండి? మామూలుగా మనం దాటేయచ్చు కదా, మన పక్కన చెరువులాగా ఉంటుంది. అంటే కాలట చీము, నెత్తురు, రక్తము, ఎముకలు అన్నీ కూడా పారుతూ ఎట్లా అయితే సెలయేరు ఉంటుందో అదే మాదిరిగా ఆ యొక్క వైతరణి నది ఆ వైకుంఠం వెళ్ళే మార్గంలో ఉంటుందట. ఆ నదిని దాటాలి అంటే మనందరము కూడా తప్పనిసరిగా ఇటువంటి కళ్యాణంలో కానీ మానవ వివాహాల్లో కన్యాదానం చేసే సమయంలో కానీ గోదానం అనేటువంటి దానాన్ని తప్పకుండా చేస్తే మనకి కూడా మోక్షం. తద్వారా మన పితృదేవతలకు కూడా ఉత్తమ గతులన్నీ కూడా తొలగిపోయి సారోగ్యము, సారూప్యము, సాయుధ్యం అనే మోక్షము కూడా కలుగుతుంది. అందుచేత చక్కగా ఇప్పుడు గోదాన కార్యక్రమాలు చేస్తున్నారు భక్తులందరూ కూడా. కనుక అందరూ యథోచితంగా దక్షిణ తాంబూలం పెట్టి ఆ యొక్క తాంబూలాన్ని తాకి నమస్కారం చేసుకొని అయ్యవాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అందరూ కూడా దక్షిణ పెట్టండి. మీ అందరూ కూడా గోదానం చేసినట్టుగా భావన చేసి ఆ దక్షిణ అందులో ఉంచి తాంబూలాన్ని తాకి నమస్కారం చేసుకోండి. శ్రీనివాస సర్వణే అముష్యచ. నమస్కారం చేసుకొని శ్రీనివాస అముష్యచ కార్యక్రమంలో మనము వీక్షించేటువంటి సమయము ఎప్పుడెప్పుడు వస్తుందా? ఆ సమయం అంటే మానవ వివాహాల్లో మాత్రమే శుభముహూర్తం. 10 గంటల 10 నిమిషాలకో 12 గంటల 10 నిమిషాలకో 1 గంట 20 నిమిషాలకో మానవ వివాహాల్లో మాత్రమే ముహూర్తం. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ముహూర్తంతో పల్లె చక్కగా అభిజిత్ లగ్నంలో ఆ స్వామివారి యొక్క జీలకర్ర బెల్లాన్ని ఆ శుభముహూర్త సమయాన్ని మనందరము కూడా వీక్షించబోతూ ఉన్నాం. ఈ శుభముహూర్త సమయంలో ఆ స్వామివారు ఎవరైతే నా శుభముహూర్త సమయం వీక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ చెప్పేటువంటి లగ్నాష్టకం అంటే 8 అష్టకాలు ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే చూర్ణిక అనేటువంటి ఈ చూర్ణిక ఏమిటయా అంటే మహాసంకల్ప పట్నము చూర్ణిక అనేది వైకుంఠము ఏ విధంగా ఉంటుంది అంటే వైకుంఠం ఎక్కడుంది? ఇక్కడెక్కడ కూడా పైన వైకుంఠం ఉంది. ఆ యొక్క వైకుంఠం ఉంది. వైకుంఠానికి ద్వారాలు ఉన్నాయి. వైకుంఠంలో ఎంతమంది ద్వారపాలకులు ఉన్నారు స్వామి దగ్గర, ఇవన్నీ కూడా తెలియపరిచేటువంటిదే చూర్ణిక. మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఋత్విక్ స్వాములు చక్కనైనటువంటి లగ్నాష్టకాలు చెప్తారు. ఈ లగ్నాష్టకము వినటం వలన మనము చేసినటువంటి పాపాలన్నీ కూడా హరింపబడి పుణ్యాన్ని ఎందుకయ్యా అంటే అష్టకము అంటే 8. ఈ లగ్నాష్టకాలు వినటం ద్వారా చక్కనైనటువంటి పుణ్యం కలుగుతుంది. తద్వారా చూర్ణిక కార్యక్రమం కూడా జరుగుతుంది. కనుక మీ అందరూ కూడా భక్తులు చక్కగా నమస్కారం చేసుకుని ఈ శుభముహూర్త సమయంలో స్వామివారిని వీక్షించి మీ కోరికలన్నీ కూడా నెరవేర్చమని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ శుభముహూర్త సమయంలో స్వామివారు భక్తులందరి కోరికలు కూడా నెరవేర్చడం కోసం వీక్షిస్తూ ఉంటారట. అందుచేత ఇప్పుడు శుభముహూర్త సమయం ఆసన్నమైంది. నమస్కారం చేసుకుని అందరూ కూడా శ్రీ
జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇది తిప్పు ఇక్కడ పెడతాం. నేను చెప్పేటువంటి మాటలు అందరూ కూడా చెప్పండి. శ్రీయ కాంతాయ కళ్యాణ నిలయే దిన శ్రీ వెంకట విలాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆది అధ్యాంత రహితస్య శేషాచల నివాసస్య శ్రీమతు వెంకటాచలస్య స్వామినః శ్రీ భూ నీల సమేత వెంకటేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం కన్యాదాన మహాసంకల్ప పఠనాఖ్య కర్మణి ఆచార్య ముఖత్వేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణ మస్తు. అందరూ నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మహాసంకల్ప పఠనం అందరూ కూడా మహాసంకల్ప పఠనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాసంకల్ప పఠనం ద్వారా కన్యాదానం చేయటం ఏదో దాన్ని ఈ మహాసంకల్ప పఠనం అని చెప్పి చెప్పబడుతుంది. ఇందులో చక్కనైనటువంటి మహాసంకల్ప పఠనం అంటే భూమి కింద ఎన్ని లోకాలు ఉన్నాయి, భూమి పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ భూమండలం అంతా కూడా ఎన్ని విస్తీర్ణంతో ఉంది, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి వివరణలే మహాసంకల్ప పఠనం. సాధారణంగా చూడండి, మనం ఇంట్లో ప్రతిరోజు కూడా పూజ చేస్తే ఏం చేస్తాం, మామూలుగా సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇది మహాసంకల్ప పఠనం అంటే అత్యంత పెద్దదైన
ఈ మహాసంకల్ప పత్రం వినడం వల్ల మనము కూడా కన్యాదానం చేసేటువంటి ఫలితము మనకి దక్కుతుంది. కనుక అందరూ కూడా చక్కగా ఈ కన్యాదాన కార్యక్రమంలో భక్తి శ్రద్ధతో ఇక్కడ చెప్పేటువంటి మాట కూడా శ్రద్ధగా ఆలకించి ఇక్కడ ఏదైతే మహాసంకల్ప పత్రం చెప్పబడుతుందో అదంతా కూడా శ్రద్ధగా విని స్వామి గారి యొక్క దివ్య అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలు కండి. గోవింద గోవింద. ఓం హర భగవత మహావీరస్య శక్తి శ్రీవర
పలకండి అందరూ కూడా. చెప్పండి. మమ అనేక జన్మసు ఇహ జన్మరిచ ఏతతు క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాధి సమస్త గురుదక్షయ ఆర్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్య వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభి పాక లోహిత ఆదామ తపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యః నరకేభ్యః ముక్తిర్యా. నమస్కారం చేసుకోండి. గోత్రంలో 20 దేవతలు కూడా శ్రీదేవి అమ్మవారి భార్గవ గోత్రంలోను భూదేవి అమ్మవారి కాశ్యప గోత్రంలోను ఆ అమ్మవారిని వివాహం చేయడం మరి మా వారి సభ్యులైనటువంటి గోత్ర
నక్షత్రం ఏ నక్షత్రం? శ్రవణ నక్షత్రం. మకర రాశిలో స్వామి నాయన నీకు ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి జగన్మాత అయినటువంటి ఆ శ్రీదేవి ఇచ్చి వివాహం చేస్తున్నాం. అదే విధంగా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి జగన్మాత అయినటువంటి భూమాతని ఆ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మవారిని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాం నాయన. కనుక ఇరువురు దేవేరులని కూడా నీకు కన్యాదానం చేస్తున్నా కనుక మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహింపురాయా అని చెప్పి మీ అందరి ద్వారా ఇక్కడ కన్యాదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి గోవింద.
వార్ధకేషు రహస్య ప్రకాశేచ ఆవృత్త అనావృత్త మహాది సమస్త దుర్వించయార్థం. అంటే మనము చేసినటువంటి తప్పులు కానీ, యవ్వనంలో చేసినటువంటి తప్పులు కానీ, కౌమారంలో చేసినటువంటి తప్పులు కానీ, వార్ధక్యంలో చేసినటువంటి తప్పులు కానీ, ఇవి ఏమైనా సరే తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఇవన్నీ కూడా తొలగింపజేసి మాకు మోక్షాన్ని కలుగజేయాయ పరమాత్మ మనందరము కూడా శరణు పెడుతూ ఉన్నారు. అంటే అష్టవర్షాత్ భవే కన్యా పుత్రవత్ పాలితామయ ఇదామి తవదాస్యామి తత్తేన శ్రేయపాలయ శాస్త్రం చెప్పబడుతోంది. అంటే పూర్వకాలంలో 18 ఏళ్లకు వివాహం చేసేటువంటి వారు, మీ ఎవరికైనా తెలుసా అండి ఆ సమయం? 18 ఏళ్ళ వివాహం చేసేటువంటి వారు ఎందుకయ్యా అంటే కన్యాదాన ఫలితం కోసము వివాహం చేసేటువంటి వాడు. అంటే ఒక ఇంటిలో ఒక ఆడపిల్ల తల్లి ఇంటిలో పైతరాలు, తండ్రి ఇంట్లో పైతరాలు, అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో పైతరాలు, మొత్తం వంశాన్ని అభివృద్ధి పరుస్తుందంటే ఆడపిల్ల. అందుకే మన ఇంట్లో ఆడపిల్ల పుట్టితే ఏం చేయాలి? చాలా సంతోషం వ్యక్తం చేసి ఆ వాడాలంటే మన స్ట్రీట్ మన బజార్ మొత్తం స్వీట్లు పంచి పెట్టిన అమ్మాయి పుట్టిందండి, లక్ష్మీదేవి పుట్టింది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నా, మనకి అబ్బాయి పుట్టంగానే చక్కగా అంగరంగ వైభవంగా బాణసంచా పేరుస్తున్నాం, కేకలు కట్టి చేస్తున్నాం, స్వీట్లు పంచి పెడుతున్నాం, మాకు అబ్బాయి పుట్టాడు అనుకుంటున్నాం. కానీ అబ్బాయి వల్ల ₹100 వీళ్ళ ఉపయోగం కూడా లేదు. గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ కూడా, అబ్బాయి వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఒక ఆడపిల్ల వలన, ఒక కన్య వలన వంశము 30 తరాలు అభివృద్ధి పరచాలి అంటే, మన వంశం అభివృద్ధిలో ఉండాలి అంటే ప్రతి ఇంటిలో ఒక ఆడపిల్ల ఉండి తీరాలి. ప్రతి ఇంటిలో ఒక లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఉన్న సమయంలో కన్యాదానం చేసేటువంటి సమయంలో ఆ యొక్క కన్యాదాత ఎవరైతే ఉంటారో వారి వంశాన్ని ఆ యొక్క కన్య అయినటువంటి ఆడపిల్ల వంశం అభివృద్ధి పరుస్తుంది. అందుకే మన ఇంట్లో ప్రతి ఇంట్లో కన్యాదానం చేసే సమయంలో తప్పనిసరిగా ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల లేనటువంటి వాళ్ళు ఏం చేయాలండి అంటే, ఇటువంటి దేవతా కళ్యాణంలో మనము కూడా అమ్మవారి పక్షాన పార్టిసిపేట్ చేసి అమ్మవారి తరపున మనం ఉండి ఆ కన్యాదానం చేయటం వలన మనకి కూడా అత్యంతమైనటువంటి కన్యాదాన ఫలితం లభిస్తుంది. మన పూర్వీకులందరికీ కూడా ఉత్తమ గతులన్నీ కూడా ప్రాప్తింపబడతాయి. అందుచేత ఈ యొక్క కన్యాదానం చేయటం వల్ల మీరు కూడా చేసినటువంటి ఫలితం కావాలి కనుక మీతో కూడా ఆ యొక్క మంత్రాలను చెప్పించడం జరిగింది. ఇక్కడ మా అయ్యవాళ్ళందరూ కూడా మాంగళ్య పూజ ఆరాధన కార్యక్రమం చేశారు. అంటే స్త్రీనా జన్మనిచ జన్మ ప్రాప్త్యర్థం సౌభాగ్యత సిద్ధ్యర్థం. అంటే ప్రతి స్త్రీ కూడా జన్మలకి ఏం కావాలి? మనకి సౌభాగ్యం కావాలి. చెప్పాలి, నాకు కొంచెం ఇంకా రేపు ఒకరోజు కార్యక్రమం ఉంది మీ ఊళ్ళో, మీరు గట్టిగా చెప్పాలి దయచేసి. అమ్మా కొంచెం గట్టిగా మీరు మాట్లాడితే మంచి మంచి విషయాలు చెప్తా ఉంటాం. స్త్రీనా జన్మనిచ జన్మ ప్రాప్త్యర్థం సౌభాగ్యత సిద్ధ్యర్థం. ప్రతి స్త్రీ కూడా ఏం కావాలి? ఇంకా గట్టిగా చెప్పాలి. భోజనాలు ఏర్పాటు చేశారు, సౌభాగ్యం కావాలి అని. ఆ ప్రతిరోజు కూడా జగన్మాత అనేటువంటి 20 దేవోళ్ళకి కూడా మాంగళ్య ఆరాధన అంటే అమ్మవారి మాంగళ్య కార్యక్రమాలు చేశాం. అంటే మన అందరి తరఫున ప్రతి స్త్రీ కూడా ప్రతి నిత్యము కూడా సౌభాగ్యం కొరకు, సౌభాగ్యం కలగాలి
గ్రామాల్లో మాంగళ్య దానం చేస్తూ ఉంటారు. ఈ రోజు మా అందరి తరపున కూడా ఆ యొక్క మాంగళ్య దానం అమ్మవారికి సమర్పించి ఉన్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలిగి చక్కనైనటువంటి సౌభాగ్యాన్ని కలగజేస్తారు ఆ శ్రీదేవి భూదేవి అమ్మవారు. అటువంటి శ్రీవారి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో మనం చివరి ఘట్టంలో ఉన్నాం. అక్షతారోపణమైనటువంటి ఘట్టంలో ఈ ఘట్టం పరిపూర్తి చేసుకున్న తర్వాత మన స్వామివారికి హారతి కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ కూడా భక్తి అనేటువంటిది ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసా? భక్తి అంటే ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసా తెలియదా? ఏమండి మీ అందరూ మాట్లాడలేదు, చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్టున్నారు. గట్టిగా చెప్పాలి మీరు కొంచెం. భక్తి అంటే భగవంతుడిని మనం ఎట్లా అయితే మనసా వాచ కర్మణ వేడుకుంటామో అదే విధంగా భగవంతుడు భక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అంటే మనం ఏదో మొక్కుబడికి ఒక రెండు పూలు పెట్టి రెండు అగరత్తులు పెట్టి గమగమా రెండు బట్టి తెచ్చిపెట్టి వెళ్ళిపోతే భగవంతుడు అన్ని కనికరించడు. మనం చేసేటువంటి భక్తి అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఒకానొక చోట ఒక సమయంలో చిన్న కన్సెప్ట్ వినండి. ఒక ఆ గోధుమలు కాచిన గోపాలుడు ప్రతిరోజు కూడా అడవికి వెళ్తున్నాడు కనుక అక్కడ ఒక స్వామి గారు కూర్చున్నాడు, ఒక సాధువు గారు కూర్చున్నాడు. ఆ సాధువు గారు కూర్చుని ఆయన ఏమి పని లేకుండా రామ 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 అని జపం చేసుకున్నాడు. రెండవ ఎవరితో పని లేదు, రామ 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 అని జపం చేసుకుంటున్నాడు. సరే ఈ గోపాలుడు చూశాడు అక్కడ స్వామివారు కూర్చున్నారు కదా, ఏదో స్వామివారు కూర్చున్నారు, ఏదో ఇక్కడ జరుగుతోంది. ఈయన రామ 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 అంటున్నాడు. దీనేంటి ఈ రామ అంటే ఏదైనా పుణ్యం వస్తుందా లేదంటే ఏదైనా ఫలితం ఉందా ఏంటో తెలుసుకోవాల్సమా అని చెప్పి చాలా ఆతృతగా ఆయన ఏం చేశాడంటే సాధువు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన నేను 2 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు రామ 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 జపం చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు ఆయన చెప్పన్నాట. ఏమీ లేదు ఆయన, నేనేదో చేసుకున్నా అంటే కాదు, దీని గురించి నాకు తెలియాలి, మీరు తప్పనిసరిగా చెప్పాల్సమా అని అడిగాడు. సరే చెప్తాను ఆయన అన్నాడు. చెప్పగానే ఇదిగో దగ్గరలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీద చిటారు కొమ్మల ఒక చిలక ఉంది. ఆ చిలక దగ్గరికి వెళ్ళి రామ అంటే ఆ చిలక చెప్తుంది అడిగాడట. చెప్పగానే ఆ యొక్క గోపాలు అంటున్నాడు, నిజంగా అయ్యగారు ఏదో చెప్పన్న స్వామీజీ చెప్పారు కదా వెళ్దాం కదా అని చెప్పి ఆ యొక్క చిలక దగ్గరికి వెళ్ళి ఆ చిలక దగ్గర నుంచి చిలక చిలక రామ అంటే ఏంటి అని అడిగాడు. ఆ చిలకని ఏమడిగాడు? రామ అంటే ఏంటి అని అడిగాడు. ఆ చిలక ఏం చేస్తుంది, ఆ చిటారు కొమ్మల పైలెక్కడంలో చిలక కింద పడి గబాలను మరణించింది. కింద పడి చిలక చచ్చిపోయింది. గబగబా భయపడ్డాడు, ఇదేంటి రామ అంటే ఏదో చిలక చచ్చిపోయింది, నేను పుణ్యం కోసం చూస్తే నా పాపం ఎదుగుతుంది ఏంటో నాయన అని చెప్పి మళ్ళీ సాధువు గారి దగ్గరికి వెళ్ళాడు. నాయన మీరు చిలక అడగమన్నారు, చిలకని అడిగాను, అది ఎవరి సొంతం కాదు కనుక ఎవరో చూడలేదు, నేను బతికిపోయి బయటకు వచ్చేసాను అన్నమాట. సరే ఈసారి గోశాలలో అప్పుడే పుట్టినటువంటి ఒక ఆవుదోడ ఉన్నది, ఆ యొక్క ఆవుదోడ దగ్గరికి వెళ్ళి అడుగు తెలుస్తుందని అడిగాట. సరే చిలక అయితే ఎవరి సొంతం కాదు, పక్షి ఎక్కడో ఎగురుతా ఉంటుంది, అయిపోయింది. ఆయన గోశాలకు వెళ్ళమంటున్నాడు, గమాల ఆవుదోడ గమనం అయితే ఎవరైనా చూశారు కట్టేసి కొడతారేమో అని అనుకున్నాడట. సరే ఏదేమైనా తెలుసుకోవాలి అంటే తన మనసులో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది కనుక ఆ యొక్క ఆలోచన తెలుసుకోవాలి కదా. ఆ గోవు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా రామ అంటే ఏంటి అని అడిగాట ఆ గోమాతని. ఆ గోమాత కూడా కింద పడి ఓ బాబు గోవచ్చ మహాపాత్మం ఇదేంటయ్యా బాబు నా పేరు చెప్పుకునేంటుందని అన్నాడు. సరే ఈసారి చివరిగా సాధువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సాధువు గారు ఒక్క మాట చెప్పారు, రాజుగారికి లేక లేక సంతానం కలిగింది, ఆ బాలుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి రామ అనేటువంటి నామాన్ని ఏంటో అడుగు, నీకు చెప్తాడు అని అడిగాట. ఆ యొక్క రామ అనేటువంటి మాటను చెప్తాడని చెప్పగానే ఆ యొక్క గోపాలు అనుకున్నాడు, ఆ యొక్క చిలక ఎవరు సొంతం కాదు, ఎట్లా దుడ్లో పోయింది, గోశాలలో ఎవరో చూడలే, బయటకు వచ్చేసాను, రాజ్యంలో రాజుగారి దగ్గరికి వెళ్ళమంటారు, ఏ పట్లన్నా చూశారనుకోండి ఇక్కడే కట్టేసి బంధించేస్తారేమో అని మనసులో భయం కలిగింది. కానీ తెలుసుకోవాలనేటువంటి వాడికి భక్తి రామ అంటే ఏం కలుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహం ఉంది. సరే ఏదైతే అదైతే అని చెప్పి ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళి ఉయ్యాల్లో ఊగుతున్నటువంటి ఆ యొక్క బాలుడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు
మూసుకున్నాడు. కాళ్ళు చేతిలో వణికిపోతున్నాయి. నాయన ఆ బాలుడికి కళ్ళు మూసుకుని రామా అంటే ఏంటి అని అడిగాడు. ఆ బాలుడిని కళ్ళు మూసుకుని అడిగాడు, కళ్ళు తెరిచి అడగలేదు. సరే ఏమైంది? ఆ యొక్క బాలుడు ఏం చేశాడు అంటే చిరుమందహాసం అంటే నవ్వుతూ, అప్పుడే నవ్వుతూ చూశాడు, కళ్ళు తెరిచాడు. మొత్తం చూస్తే బాగానే ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. రామా తెలుసుకోపోయిన వల్ల ఈ పాటకి ఏమీ కాలేదు కదా, నాకైతే నా ప్రాణానికి ఎక్కువ లేదని అనుకున్నాడు. సరే చిరుమందహాసముతో ఆ యొక్క బాలుడు చెప్తున్నాడు, నాయన నేను పూర్వ జన్మలో చేసుకున్నటువంటి సుకృత ఫలితం వలన చిలకగా పుట్టాను. నువ్వు అక్కడికి వచ్చి రామ అనేటువంటి శబ్దాన్ని వినిపించావు. ఆ జన్మ అక్కడికి సార్థకత అయ్యి చక్కనైనటువంటి గోమాతగా జన్మనిచ్చాను. నువ్వు మళ్ళీ గోమాతగా జన్మిస్తే అక్కడికి వచ్చావు. అక్కడ రామ అనేటువంటి పదాన్ని మళ్ళీ అక్కడ నాకు వినిపించావు. అక్కడ కూడా నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల అత్యంత పుణ్యమైనటువంటి మానవ జన్మలో నేను ఇప్పుడు ఈ యొక్క రాజుగారి అబ్బాయిలాగా పుట్టాను. కనుక మానవ జన్మ అత్యంత ఉత్తమమైనటువంటి జన్మగా మనకు చెప్పబడుతుంది. కనుక ఈ మానవ జన్మలో మనందరము కూడా మానవ జన్మ రావాలి అంటే పూర్వజన్మలో ఎన్ని మన జన్మలు ఎత్తితే మానవ జన్మలో మనందరము కూడా ఉన్నాం. ఇటువంటి మానవ జన్మలో మనందరము కూడా చేసుకోవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు కనుక మీ అందరూ కూడా చక్కగా స్వామివారి శరణవేడి భక్త శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొనండి. అక్షతారోపణ కార్యక్రమం జరుగుతుంది.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి.